అందుకే నమస్కారం. ఈరోజు 'వారణాసి' సినిమాకి సంబంధించి మన మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఏంటి అన్నప్పుడు ఫిలిం వర్గాలలో మాకున్న జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది చెప్పినట్టు దాని ప్రకారం జనరల్‌గా ఒక్కొక్క సినిమాకి 70,00,00,000 అంటే ఇప్పుడు తీసుకుంటది మహేష్ బాబు. బట్ ఇక్కడ 'వారణాసి' సినిమాకి సంబంధించి దాదాపు 3 సంవత్సరాలు దాదాపు వర్క్ చేయాలి. దాన్ని అప్రాక్సిమేట్‌లీ 150-200,00,00,000 ఒక్క ఈ 'వారణాసి' సినిమాకే తీసుకుంటున్నాడు. అంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. ఆయన చిన్నపిల్లలకు సంబంధించి హార్ట్ ఆపరేషన్లు చేపిస్తున్నారన్నారు మహేష్ బాబు ఫౌండేషన్. ఆ ఫౌండేషన్‌కి బయట నుంచి కూడా ఫండ్స్ కూడా వస్తాయి. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ మరికొంతమంది యాడ్ అవుతారు. తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. హాస్పిటల్స్ వాళ్ళు చేయాల్సింది. సో ఇంతమంది కలిసి టీం వర్క్ అది. బట్ పేరంతా మహేష్ బాబుకి పర్లేదు, మంచి పని కాబట్టి సంతోషం. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి ఈయన ప్రచారం చేస్తున్నటువంటి థమ్స్ అప్, మౌంటైన్ డ్యూనే ఏదో ఉండే. ఆ కూల్ డ్రింక్స్ వల్ల రావా? హెల్త్ ప్రాబ్లమ్స్ రావా? వస్తాయి. ఏకంగా పాన్ బహారా, విజయానికి సోపాన్ ఏది మహేష్ బాబు చూపించేది. దానివల్ల రావు, భయంకరంగా వస్తాయి ప్రాబ్లమ్స్. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ఆ రకంగా కూల్ డ్రింక్లు గుట్కాలు తింటే రోగాలు రావా? అటువంటి దిక్కుమాల యాడ్స్ ఎందుకన్నా మహేష్ అన్న? ఇప్పటికన్నా ఆపే అన్న. వారణాసి లాంటి ఒక మూవీ తీస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒప్పందాలు కనుక చేసుకొని ఉన్నట్టయితే ఏం పర్లేదు, రద్దు చేసుకో. ఇక తప్పదే బాబు, టైం అయిపోయింది, ఇక నేను చేయనంటారా? ఓకే, సంతోషం. ఏవి దిక్కుమల్లి యాడ్స్, మంచి యాడ్స్ చేసుకున్నా. గతంలో సీరియల్స్ కూడా నువ్వు యాడ్స్ చేసావన్నా, దానిలో తప్పే ఉంది, ఏం పర్లేదు చెయ్యి. బట్ సమాజాన్ని నాశనం చేసేవాడికి నువ్వు యాడ్స్ ఇవ్వద్దన్న. ఇప్పటికైనా దయచేసి మీరు చక్కగా సినిమాలు తీసుకుంటూ బయట మంచి మంచి కమర్షియల్ యాడ్స్ తీయండి, చేయండి. బట్ ప్రజల ఆరోగ్యాన్ని హరించేవి, సమాజాన్ని భ్రష్టు పెట్టించు అటువంటి యాడ్స్లో మనం దయచేసి నటించకండి. వారణాసి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఒకటే నేను కోరుకుంటున్నా. బట్ మన రాజమౌళి వచ్చేసిన హడావుడి కావచ్చు, రిమైండ్ మరికొన్ని కావచ్చు, ఎక్కడో తేడా కొడుతుంది. బట్ వద్దు, డ్యామ్ షూర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. వారణాసి మూవీకి సంబంధించి మహేష్ బాబు రెమ్యునరేషన్ అనేది ఏదైతే ఉందో సంవత్సరానికి 50 కోట్లు చొప్పున, మొత్తం 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు, సో 150-200 కోట్లు ఉండొచ్చు అని అంటున్నారు. ఐఎమ్ షూర్ ఒక హీరోకి ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా పనికి మన దిక్కుమల యాడ్స్ అవసరమా? బోల్డ్ అని మరలాంటి బిజినెస్లో కూడా ఉన్నాయండి. సో రిక్వెస్ట్ చేస్తాం మహేష్ గారు, దయచేసి మీరు ఇక నుంచి అయినా ఆ పనికి మళ్ళీ యాడ్స్ జోలికి మాత్రం పోకండి ప్లీజ్.